హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను స్కూల్ యూనిఫామ్ నిక్కర్ కట్ చేస్తున్నాను. 3.5 ఇంచులు అండి. ఇక్కడికి 3.5 ఇంచులకి ఒక గీత గీయాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా 3.5కి గీయండి. ఎక్స్ట్రా 2 ఇంచులు వాళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారండి నిక్కరు. దానికోసం మొత్తం 3.5, దాంట్లోనే 2 ఇంచులు మళ్ళీ మీకు క్లియర్గా కనిపించాలని చూపిస్తున్నాను. 2 ఇంచులకి ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. మళ్ళీ పై వైపును కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రా పెట్టానండి, వాళ్ళు పొడవు పెట్టమన్నారు. నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం తప్పకుండా అసలు మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని వీడియోలు ఇలాంటివి మీకు అందజేయడానికి. ఇప్పుడు పొడవు అండి, పొడవు 12.5 పెడుతున్నాను. సెకండ్ క్లాస్ బాబుకి 12.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడికి గీత కొట్టండి. అలాగే ఇటు సైడ్ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. 1/2 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నడుము కొలత అండి. నడుము వచ్చేసి 21 అండి. 21కి మడత పెడితే 10.5కి మళ్ళీ ఇంకోసారి టేప్ని అలా మడత పెట్టండి. 5.5కి వచ్చింది. 5.5కి పైన ఖర్చు వదిలేసి 5.5కి మార్క్ చేసుకోండి. 1.5కి మార్క్ చేసుకోండి. అక్కడ డాట్ కోసం మళ్ళీ ఖర్చుకి 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. కిస్తీ పొడవండి ఇది. 8.5కి మార్క్ చేసుకోండి. 8.5కి మార్క్ చేసుకోండి. లైన్ డ్రా చేసుకోండి. తొమ్మిది ఇంచులకి వెడల్పు అండి. వెడల్పు 9 ఇంచులకి మార్క్ చేసుకోండి. కాలి దగ్గర 8 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం 1 ఇంచు మార్క్ చేసుకోండి. అలాగే కిస్తీ దగ్గర కూడా 1 ఇంచుకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 అండి. నడుము పైన అదే 7.5 సేమ్ మనం ఇందాక కిస్తీ లైన్లో మార్క్ చేసుకున్న దగ్గర అక్కడ మార్క్ చేయండి 7.5 ఇంచులకి. అలాగే లైన్ డ్రా చేయండి. ఇప్పుడు రౌండ్ షేప్లో అక్కడ డ్రా చేయండి. ఇక్కడ జిప్పు వేసే కాడండి అలా రౌండ్గా మార్క్ చేయండి.
కిస్తీ కాడ నుంచి కుట్టు దగ్గర నుంచి అక్కడికి మార్క్ చేయండి. ఖర్చు కూడా ఎక్స్ట్రా ఉన్నది, అది కూడా మార్క్ చేయండి. ఒకటిన్నరకి ప్యాంట్ జోబీ దగ్గర నిక్కర్ జోబీ దగ్గర మార్క్ చేయండి. మళ్ళీ ఇటు సైడ్ పొడవు 5 ఇంచులకి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ లైన్ డ్రా చేయండి. 1.5 నుంచి 5 ఇంచులకి ఇక్కడ. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తున్నా. వన్ ఇంచుకి కిందకి డౌన్ కట్ చేయండి. ఇక్కడ 1 ఇంచుకి డౌన్ అక్కడ డాట్ పెట్టుకోండి. సేమ్ ఇక్కడ జోబీకి అక్కడ జోబీకి ఖర్చు కాడ నుంచి ఇక్కడికి సేమ్ లైన్ డ్రా చేయండి. అట్లాగే ఇప్పుడు కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు మీకు అందజేయాలి కదండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఎయిట్ ఇయర్స్ బాబుకండి ఇది. ఆయన కొంచెం సన్నగా ఉంటాడు అని కొంచెం చిన్నగా కట్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. క్లాత్ మీద అయితే మీకు అర్థం కాదని మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే పేపర్ పైన కట్ చేయండి. క్లాత్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇట్లా సేమ్ అలానే పెట్టుకోవాలండి. ఈ చివరి ఆ చివరి ఎడ్జుల మీద కరెక్ట్గా పెట్టుకొని సేమ్ అదేనండి. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచు 2 ఇంచులు అలా ఎక్స్ట్రా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ 1.5 ఇంచులండి. 1.5 ఇంచుకి పైన జిప్పుకి వెళ్ళి పెట్టుకునేకెళ్ళి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నడుముకి వెళ్ళి అక్కడ మార్క్ చేయొద్దు. సేమ్ అక్కడ ఎంత ఉందో అంతే పెట్టుకోండి. అక్కడ నుంచి ఇందాక మనం మార్క్ చేసిన దగ్గరికి లైన్ డ్రా చేయండి. ఒకటిన్నర ఇంచులు సేమ్ అదే 1.5 ఇంచులు కిస్తీ దగ్గర మార్క్ చేసుకోండి. సేమ్ అదే లైన్లో 1.5 ఇంచులకి మార్క్ చేయండి. ఇక్కడ సేమ్ మళ్ళీ అదే 1.5 ఇంచులకి ఇక్కడ కూడా మార్క్ చేయండి. కాలి దగ్గర మడత దగ్గర ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి మనం మార్క్ చేసిన దగ్గర. బ్యాక్ పార్ట్ చాలా సింపుల్ అండి. ఇక్కడ కూడా మార్క్ చేయండి కిస్తీ దగ్గర. సేమ్ మళ్ళీ ఇందాక మనం మార్క్ చేసినవి మళ్ళీ లైన్ డ్రా చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇందాక మార్క్ చేసిన దగ్గరికి అలా రౌండ్ డ్రా చేయండి. అంతే అండి.
బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అంతేనండి. ఈజీ అండి. ఇప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇది జిప్పు వేయటానికండి. పైన కూడా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇది 7 ఇంచులకి మార్క్ చేయండి పొడవు. సేమ్ అలాగే డ్రా చేయండి. మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసేయండి. ఇంకా ఇది జిప్పు వేసుకోవటానికండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇది కూడా కట్ చేసి చూపిస్తున్నాను. ఇంకొకటి కూడా ఉంటుంది, 2 అండి వేసేది. ఒకటేమో జిప్పుకి కింద పెట్టి వేస్తారు, మరొకటేమో జిప్పుకి పైన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్కి కలిపి కుడతారు. అది కూడా చూపిస్తాను మీకు. 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నానండి. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. ఇక్కడ 2.5కి మార్క్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇందాకలాగా 7 ఇంచులకి మార్క్ చేసుకోండి పొడవు. సేమ్ అలాగే డ్రా చేయండి. కట్ చేసుకోండి. ఇక ఫస్ట్ టైం వీడియో చేస్తున్నానని టెన్షన్లో ఏమైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. 1 ఇంచుకి ఇక్కడ మార్క్ చేయండి. 1 ఇంచు కానించి అక్కడ మూల ఇక్కడ నుంచి క్రాస్గా డ్రా చేయండి 1 ఇంచుకి. అంతే అండి, కట్ చేసేయండి. అంతే అండి, అయిపోయింది.